చాలా మంది చదువు లేకుండా ఈరోజు ప్రూవ్ అయిన సక్సెస్ అయింది. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 కూడా తీసుకుంటారు. చదువు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు వెస్టేజ్లోకి వచ్చి డబల్ పీజీలు చేసిన వాళ్ళు వెస్టేజ్లో, బ్యాంక్ మేనేజర్లు ఉన్న వెస్టేజ్లో, రిటైర్ అయినటువంటి చాలా మంది రకరకాల వృత్తులు ఎంఆర్ఓలు, ఎండిఓలు కూడా ఉన్నారు వెస్టేజ్లో. రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది ప్రజెంట్ జాబ్ చేసేవాళ్ళు. ఇంత గొప్ప వృత్తిని చాలా మంది ఏం చూస్తున్నారు సార్, మనం చిన్నగా చూస్తున్నాం దీన్ని, తెలిసి తెలియక. అవునా కాదా? ఒక్క సంవత్సరంలో 1,00,000, ఒక 3-4 సంవత్సరాలు కష్టపడితే నెలకు ఒక 3-4-5 లక్షలు తీసుకుంటున్నారా లేదా? మరి మనం ఎందుకు మారట్లే? టీం రావట్లేదు కొంతమందికి. కరెక్ట్గా ఉంటే వస్తుంది టీం. చేయాల్సింది చేస్తే రావాల్సినవి వస్తాయి. ముందు మారాల్సింది సమాజం కాదు, నేను మారాలా. అవునా కదా? నువ్వు మారితే నీ టీం వస్తుంది, నువ్వు మారి పని చేస్తే నీ సక్సెస్ వస్తుంది, నీ సక్సెస్ చూస్తే నీ టీంకి ఒక జోష్ వస్తుంది. ఎవరో చేయాలి, ఎక్కడి నుంచో రావాలంటే రాదు. వెస్టీజ్ నేను చేరినప్పుడు సికింద్రాబాద్లో స్టోర్ ఉండేది. మల్లేపల్లి దేవరకొండ నుంచి సికింద్రాబాద్ పోయి ఈ ప్రోడక్ట్లు కొనుక్కొని వచ్చాను. నేను గొప్పనే చెప్పట్లే, మా తల్లిదండ్రులు చేసిన పుణ్యమో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో నాకు కలిసి వచ్చింది అనుకుంటున్నాను. లేదు వినండి, క్లాప్స్ ఉంటుంది దయచేసి రిక్వెస్ట్. లేదు నన్ను చేసుకున్న నా భార్య అదృష్టవంతురాలు, నెలకు 12-13 లక్షలు అంటే మరి ఆ కూడా అదృష్టవంతురాలు ఏమన్నా చేసుకున్నాం. వెస్టీజ్, ఈ వెస్టీజ్ లేకపోతే నాకు 30-40 వేలు స్థాయి. పాత బైకు ఒక్కసారి చూడండి, బతకలేక వచ్చిన నేను కొన్ని వేల మందికి ధైర్యాన్ని ఇస్తా ఉన్నా. దేని ద్వారా? వెస్టీజ్. ఈ గ్రేట్ మొత్తం కూడా వెస్టీజ్కే చెందాలి, నాకు కాదు. అలాంటి కంపెనీ మనకు డిజైన్ చేసినటువంటి మహానుభావుడు, ఈ కంపెనీ పెట్టిన ఓనర్, దేవుడి రూపంలో దేవుడు ప్రతినిధులుగా పంపించినట్టుంది ఆయన. ఈరోజు ఒక 3-4 కోట్ల మందికి చిన్న చిన్న వ్యక్తులకి అవకాశం కల్పిస్తున్నారు. బాగా ఎడ్యుకేషన్ ఉండే వ్యక్తికి ఎక్కడైనా జాబ్లు వస్తాయి, ప్రైవేట్ జాబ్లు. అవునా కాదా? ఏమీ లేని వాళ్ళకి అవకాశం ఇస్తుంది వెస్టీజ్. దీనికి ఏజ్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, టైమింగ్స్ లేవు, బాసులు లేరు. జస్ట్ నువ్వు ఒక 20,000-30,000 పెట్టుబడి పెట్టమని చెప్పట్లేదు. డైలీ బయట షాప్లో కొనుక్కుంటే సబ్బు, సర్పు, పేస్టు, టీ పొడి ఇక్కడ కొనుక్కో. మీటింగ్కి రా, దీని గొప్పతనాన్ని తెలుసుకో. నీకు తెలిసిన ఒక 3-4 పరిచయం చేయి. 100 మందిని చేయమంటే మనం చేయలేము. అవునా కదా? ఒక 3-4 దొరుకుతారా లేదా? దొరుకుతారా లేదా? అయ్యా నువ్వు షర్ట్, గల్లగల షర్టు, రెడ్ షర్ట్ దొరుకుతారా లేదా? దొరుకుతారా? కొంచెం తల అటు అయినారండి, ఏమన్నా పోతపోయింది. నేను ఇంతే కూర్చుంటాను, సీత ఇలాగ కూర్చున్నాను అనుకో, ఇప్పుడేం కాదు, మీకు సంవత్సరం తర్వాత బాధగాడు తలకాయ గోడకేసి కొట్టుకుంటావు పోయి. ఆ రోజు చేసి నేను వెస్టీజ్ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకోలేదు, నా బలుపుతో నా కొవ్వుతో అంటాను. ఇప్పుడు నేను నాతోటి జాయిన్ అయినప్పుడు నా ఫ్రెండ్స్కి చాలా మందికి చెప్పా, వచ్చారా? వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. అప్పట్లో ఎంఎస్ఆర్ మా ఇంటికి వచ్చిండు, మీటింగ్కి రమ్మని పిలిచిండు, నేనే టికెట్ పెడతానన్నాడు. నా దరిద్రం బాగలేక నేను పోలేదు, నా బతుకెందుకు రచ్చి అంటాను ఇప్పుడు వాళ్ళు. అప్పుడు జనాలి వాళ్ళకి బాధ. అవునా కాదా? మీటింగ్కి రమ్మంటే రాకుండా ఎగ్గొట్టినప్పుడు జనాల బాధ. ఎంఎస్ఆర్ పైసలు వస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళు బతుకుతున్నారు, 20,000, 30,000, 40,000 సంపాదించుకుంటే పాత బైకుల మీద తిరుగుతున్నారు. నేను వాళ్ళ స్థాయిలో ఉండి వెస్టీజ్ అవకాశం దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకొని చిన్నగా నాకు తెలిసిన స్థాయిలో నేను పనిచేసుకుంటా ఉంటే 3 సంవత్సరాలు వెస్టీజ్లో కష్టపడి పాత బైక్ మీద తిరిగేటోడిని. కొత్త బైక్ కూడా లేనటువంటి స్థాయి నుంచి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా కొన్నా. 20 లక్షల కారు. మా టీంలో అప్పటి వరకు ఎవరికి కారు లేవు. 20 లక్షల కారు ఎందుకు కొన్నానని మా ఇంట్లో మా మిస్సెస్ కూడా కొద్దిగా నాతో గొడవ పడింది. అంత కారు మనకు ఎందుకు, ఏదో చిన్న తీసుకుంటే ఒక 4-5 లక్షల కారు. చెప్తే నేను ఒకటే చెప్పా, నాయకుడు బలంగా ఉంటే ఉద్యమం కూడా బలంగా ఉంటుందంట. నేను ఇప్పుడు దాకా లేనోడిని, ఇప్పటి నుంచి నేను లేనోడిని కాదు, కొన్ని వేల మందికి ధైర్యాన్ని నింపబోతున్నా అని. నాకు అవసరం లేదు 20 లక్షలు కాదు, మా టీం అందరికి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం, ఒక రోల్ మోడల్గా స్ఫూర్తిగా నిలబడాలి.